ఇది కారం ఎక్కువై వస్తున్న కన్నీళ్లు కాదమ్మా, సంతోషంతో వస్తున్న కన్నీళ్లు. నువ్విలా ప్రేమగా చూసుకుని నీ చేత్తో ముద్ద కలిపి తినిపించాలని లక్ష్మి ఎన్ని కలలు కనిందో తెలుసా? ఆ కళ ఈరోజు నెరవేరింది కదా, ఆ సంతోషంలో వస్తున్న కన్నీళ్ళవి. అయ్యో పిచ్చి పిల్ల, ఈ మాత్రానికి ఎవరైనా ఏడుస్తారా? ఇలా ఏడిస్తే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కూడా పాడవుతుంది. ముందా ఏడు పాపి, ఇదిగో తిను. ఆహా, ఈ మూమెంట్ ఇలాగే ఫ్రీజ్ అయిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అవును, వినోద్, గీత ఎక్కడున్నారు? ఆల్రెడీ వాళ్ళు వంట చేసుకున్నారంట, అక్కడే తింటామని వెళ్ళిపోయారు. ఇదిగో నువ్వు తిను. అమ్మా, ఏంటి నీ చేతి వంట నీ కోడలు బంగారానికేనా? మాకు కూడా తినిపించవచ్చు కదా. నా కొడుక్కి నేను ఎప్పుడైనా లేదని చెప్పానా? ఏది లక్ష్మి ఆఫీస్కి వెళ్ళడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. లక్ష్మి డెలివరీ మా ఇంట్లోనే జరగాలి. నేనిక్కడికొచ్చి నీకు ఇలా కండిషన్స్ పెట్టినట్టు నా కొడుకుకు గాని లక్ష్మికి గాని తెలియకూడదు. ఎందుకయ్యా ఎన్ని పరీక్షలు పెడుతున్నావు? ఏ తల్లికైనా కూతురికి డెలివరీ చేయాలని కోరుకుంటుందిగా, కానీ అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకయ్యా లాక్కున్నావు? ఇదంతా వాళ్ళ అత్తయ్య చేయించిందని లక్ష్మికి తెలిస్తే ఏం చేయాలి? అసలు లక్ష్మి భరించగలదా? లేదు, నేనిలా టెన్షన్ పడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు. లక్ష్మి ఈ ఇంటి బిడ్డ అనడం కంటే ఆ ఇంటి కోడలే అనుకోవాలి. నేను మనసు రాయి చేసుకుని లక్ష్మిని అక్కడికి పంపిస్తే సంతోషంగా ఫీల్ అవుతుంది. ఏదేమైనా లక్ష్మి సంతోషంగా ఉండాలి. ఇన్నాళ్ళు మా కోసం బతికింది, ఇక మీదట తన సంతోషం కోసం మాత్రమే బతకాలి, సంతోషంగా బతకాలి. అమ్మా, ఏంటి మీరింకా నిద్రపోలేదా? అది అడగాల్సింది మేము. ఇంత రాత్రి నిద్రపోకుండా ఏం చేస్తున్నావమ్మా? అలాంటిది ఏం లేదే, నేను బాగానే నిద్రపోయాను. అదిగో దాహంగా అనిపించి మంచినీళ్ళ కోసం లేచాను, అంతే. నేను బానే ఉన్నానే, మీరెందుకలా చూస్తున్నారు? ఏం కాదులే అన్నట్టుగా నటిస్తే మాకు తెలియదనుకుంటున్నావా అమ్మా? ఎందుకమ్మా ఇంత టెన్షన్ పడుతున్నావు? పుట్టించిన దేవుడే పెంచి పెద్ద చేస్తాడని చెప్తూ ఉంటావు కదా, అలాగే సమస్య సృష్టించినప్పుడే దానికో సొల్యూషన్ కూడా పెట్టే ఉంటాడా దేవుడు? నువ్వు బాధపడుతూ కూర్చోవద్దమ్మా. అదేం లేదమ్మా, లక్ష్మి మీదున్న ప్రేమకి
కొంచెం టెన్షన్ అవుతున్నానంతే. ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే లక్ష్మి జీవితం ఎలా ఉండబోతుందోనని భయంగా ఉందమ్మా. అక్క గురించి తెలిసి కూడా భయపడుతున్నావా అమ్మా? చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఎలాగైనా మేనేజ్ చేస్తుంది. నువ్వేం భయపడద్దమ్మా. అవును, అక్కడ అక్క మాత్రమే కాదు, బావ కూడా అండగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అక్క చేతిని బావ వదలడు. వాళ్ళెంత బావుంటారో ఇక నువ్వే అర్థం చేసుకో. ఇలా సరిగ్గా నిద్రపోకపోతే కళ్ళు తిరుగుతాయమ్మా. ఇలా టెన్షన్ పడుతూ ఉంటే పుట్టబోయే బిడ్డ నిన్ను అమ్మమ్మ అనకుండా జేజమ్మ అని పిలిచే అవకాశం ఉంది తెలుసా? వాళ్ళు వచ్చిన తర్వాత మంచూరియా చేస్తే సరిపోతుంది. ఏంటి మేడం పొద్దునే మంచి హుషారుగా ఉన్నారు? ఇప్పుడు మాట్లాడుకునే టైం లేదు, ఇంకా చేయాల్సినవి చాలా పనులున్నాయి. అయినా నువ్వెందుకు ఇంత శ్రమ తీసుకోవడం? నేను ఆర్డర్ చేస్తాను కదా. హోటల్లో నుంచి తెచ్చిన ఫుడ్లో మన ప్రేమ ఉంటుందో చెప్పండి? మన కోసం మనం ప్రేమతో రాగి జావ చేసినా కూడా అమృతంలా ఉంటుంది. ఎన్ని రోజులు మనం ఈ ఇంట్లో బాగున్నాం, ఆఖరి రోజులో అయినా ఈ ఇంట్లో మంచి వంట చేసుకుని తినివ్వండి. ఓకే బాస్, మీరేమనుకుంటే అదే జరుగుతుంది. కాకపోతే చిన్న పని చేయాలనుకున్నాను, అది చేసేసి వెళ్ళిపోతాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే, అయ్యో ఏమండి వదలండి, ఏంటండి ఇది, వదలండి. ఎలా కుదురుతుంది లక్ష్మి? నిద్రపోకుండా పనిచేసిన నా భార్యకి హెల్ప్ చేయకపోతే ఎలాగా? ముందు వదలండి, ఇది హెల్ప్ ఎలా అవుతుందండి? వదలండి ప్లీజ్. అమ్మా లక్ష్మి,